చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యల్టి మోక. ఏమయ్యా ఆంధ్రీనీవా పనులు ఏడు దాకా వచ్చినాయి. ఈ నదితోటే రైతన్నలకు మొత్తం రందిపోతుంది కాబట్టి దెబ్బ పనులు పూర్తి చేయాలి. ఎంత ఏడేళ్ళలో చేస్తున్నారు, ఏం సంగతి, ఏం కథ అనే పనులు కూడా పూర్తిగా ఇక చూసొస్తేందుకు పరిశీలన చేస్తేందుకు పోయినుండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక అక్కడ రైతులకు జీవనాధారం ఈ నదే కాబట్టి ఈ నది పనులు తొందరగా చేయాలి. ఆంధ్రీనీవా నీళ్ళు అందితే ఇక రైతన్న కళ్ళం నిండా ధాన్యం ఉన్నట్టే అని చెప్పి మాట్లాడుకొచ్చిండు అనుకో రాజురి. ఇక అక్కడ ఉన్న పనులు అవి ఇవి అన్నీ కూడా పరిశీలించిండు. మరి ఇంతకు ఎప్పటి వరకు అవుతుంది, ఏం కథ, ఇంకెన్ని దినాలు పడుతుంది అనేది అధికారులను అడిగిండు. అట్లనే ఏమేం చెప్పిండు అనేది అరుచుకుందాం రారు ఒకపారి. ఇక రాయలసీమ జీవనాడిగా భావిస్తున్న ఇంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టును ఇక మొత్తానికైతే జల్దీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిండు సీఎం చంద్రబాబు సారు. ఇక ఇలా పర్యటన ఉండే కదనులా గక్కనే అన్నట్టు ఈ మాటలని మాట్లాడుకొచ్చింది. అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గంలో ఉన్న ఛాయాపురం కాడ పర్యటించిన ఆయన ఇంద్రినీవా ప్రధాన కాలువ ఎడల్పు పనులు పెద్ద ఎత్తున పరిశీలించిండు. అధికారులతోటి మాట్లాడి ఇక ఇప్పుడు పనుల మీద ఆరా కూడా తీసిండులా. పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుంది, రైతులకు నీరిచ్చేందుకు ఎంత సమయం పడుతుంది అన్నదాని మీద అధికారులను ప్రశ్నించి ఇక పూరాగారుసుకున్నాడు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఎమ్మట్నే ఇంద్రినీవా ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగు, ఎడల్పు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 2019 అయినాకట ప్రాజెక్టు మీద వచ్చిన నిర్లక్ష్యాన్ని ఇడిసబెట్టి 2025 జూన్ నాటికి ఫేజ్ 1 పనులు పూర్తి చేయాలని చంద్రబాబు సారు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక గిన్ల భాగంగానే కాలువ పనులు సురు చేసిండ్రు. వచ్చే నెల కల్లా మొదటి దశ పూర్తి చేయాలని అధికారులకు కూడా చెప్పుకొచ్చిండు. ఫేజ్ 1, 2 ఇక కాలువ లైనింగు ఎడల్పు పనులకు మొత్తం 3,873 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. ఈ పండ్లతోటి నీటి కాలువ సామర్థ్యం ప్రస్తుతము 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు ఇక పెద్దగానే పెరిగిందని చెప్పాలి. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఏమంటే మొత్తానికైతే గిదిని మీద గుండు గుత్త అరుచుకొని ఎట్లా చేద్దాం ఏం కథ అనే దాని మీద అరుచుకున్నారులా. ఏలు పెట్టి వెళ్ళమని కొలుసుడు అంటే గిదే. వారి ఉండే తాను ఉండకుండా మా దేశంలో ఉన్న టూరిస్టులను చంపుతిరి. ఇప్పుడు మా మోడీ చాప్ కోపం వస్తే ఏమైంది, ఆఖరికి మీ ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిని బిచ్చం ఎత్తుకునే కాడికి వస్తుంది. అవసరమా పొట్టేలు పోయి కొండను గుత్తే కొండ అదురుతుండొచ్చునా? నీ లొల్లిక్కున్న వారేది నువ్వు ఎంతలు ఉన్నాలో గంతలు ఉండాలి. ఇప్పటికే చాలా గౌరవించి ఊకున్న కొద్దీ ఉరుకులాడి రెచ్చిపోతుంది కదా తాత. ఇప్పుడు చూడు మా వాళ్ళ దెబ్బ ఎట్లా ఉన్నదో. ఆపరేషన్ సింధూర్ ఎట్లయింది, ఏం లేకుండా బందూరు అయింది కదా, మీకు సిందర వందర అయింది కదా. అగో గదన్నట్టు ఈ పాకిస్తాన్ నిజంగా తీటకాయం పెట్టుకునే కానీ నీ శక్తి ఎంత ఉంది, నీ కథ ఎంత ఉంది, నీ తాకత ఎంత ఉంది అది చూసుకొని తలపడాలి. అవతల వ్యక్తి ఎవరు ఏం కథ అనేది అది చూడకుండా ఉరుకులాడుతా అంటే ఏందనుకుంటున్నావు తాత? ప్రపంచాన్ని గడగడలాడించే దమ్ము భారతదేశానికి ఉంది. నువ్వు పోయి గింత పితకంత లేవు, నువ్వు ఉరుకులాడితే ఎట్టరా మా మీద? ఇక చూసుకొని ఎట్లయిందో పాకిస్తాన్ పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాను అతలాకుతలమైతున్నది. భారత్ ముప్పేట దాడితోటి ఉక్కిరి బిక్కిరి అవుతుందిలా. పాకు ఆర్థిక వ్యవస్థ మస్తు సంక్షోభంలో కూరుకుపోయిందనే చెప్పాలా. సహాయం కోసం అంతర్జాతీయ సంస్థలను ఆడుకుంటుంది చూడుండ్రి. ఆర్థిక సంస్థల నుంచి అప్పుల కోసం వెంపర్లాడుతున్నదనే చెప్పాలి. అంతర్జాతీయంగా పాకు మద్దతు కరువైందులో ప్రపంచ దేశాల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతోటి పాకిస్తాన్ ఆఖరకు జనాలను ఈరాలలో అడుక్కునే స్థాయికి దిగజారింది. గట్లుంటది మరి దెబ్బ. పంజా ఇసురితే పాతాలను కోవుడే. అనవసరంగా చేసిన చేష్టలకు ఇప్పుడు బుద్ధి గట్టిగా తలుగుతుంది. యుద్ధ పరిస్థితులు స్టోక్స్ వాడిపోవడంతోటి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము. భారత్ దాడులతోటి భారీ నష్టాలు వచ్చి పడ్డాయి. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సహాయం చేయాలని గిట్ల టిట్టు పెట్టుకొచ్చింది. మరి గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ భాగస్వాములు సహాయం చేయాలని పాకిస్తాన్ ఆర్థించిందిలా. అయితే పాక్ అధికారులు మాత్రము తమ ఆర్థిక శాఖ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని చెప్పి ఇక బకాయించుకుంటూ వస్తాండ్రు. గింతాగా ముచ్చట్లుంటాయి. ఇక పోయేటోళ్ళు ఒక ఊకేనే పెద్ద కంపందలుగా పెట్టుకొని పోవడంటే గిదే కాదా చెప్పుండ్రి. ఇక మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ దెబ్బతోటి గుండెల రైళ్లు పరిగెడుతున్నాయోలా. ఇక భారత్ పాకు నడుమ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పగున్నాయనే చెప్పాలా. ఇక ఒగానొగ దశలా ట్రేడింగ్ను నిలిపేసిండ్రు. ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ సర్కారు అక్కడ పౌరుల మీద ఆర్థిక పరమైన ఆంక్షలు కూడా విధించింది. ఇక గిట్లున్నది పాకిస్తాన్ ముచ్చట.
ఏమున్నదా ఇక చూడు జాబ్ మేళ పెడితే ఎంతమంది పోరగాళ్ళు వచ్చిరో. పోయిన తేప గాలిపంక పార్టీ ఉన్నప్పుడు ఏమన్నా ఉన్నదా? గాలి మాటలు నీటి మూటలు తప్ప ఏ జాబ్ లేదు, ఏది లేదు. నిరుద్యోగ యువత అంతా ఆగమాగం అతలా కుతల అయ్యారు. అందుకని మేము జాబ్ మేళాలు కూడా పెట్టించినాం. ఇక అందరికందరూ అటెండ్ కాండ్రి, ఎవరి ఎంత ఉంది ఏం సంగతి అనేది అలా తేల్చుకోండి. అటెండ్ కచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా బొచ్చడునే, మీరు బేఫికర్ ఉండు అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అనుకొచ్చింది అనుకో రాత్రి. ఇక అలా గడ పెట్టిన మీటింగ్కు ఆమె కూడా జాబ్ మేళకు పోయింది. పోయి వాళ్ళకి భరోసా కూడా ఇచ్చింది. మరి ఇంతకా జాబ్ మేళ ఎడబెట్టిరు, ఎంతమంది వచ్చిరు, మరి మంత్రి మేడం ఏం చెప్పింది, ఏం సంగతి అనేది ఒక పారి పురాగా అరుచుకుంటే తెలుస్తుంది కదా. మొత్తం మీద అయితే పోరగాళ్ళకైతే ఒక ధైర్యం వచ్చింది. పోయిన తేప దరిద్రం కంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంది, చాలా నయం అని ఏపీ అంతా మురిసి ముప్పందం అవుతుంది. ఇక పోయిన 5 ఏళ్లల్లా గాలిపంక పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఏమన్నా సక్కదనం ఉండే నావుల్లా ఏది లేకపాయే. ఓ అభివృద్ధి లేదు, ఒక నోటిఫికేషన్లు లేవు, ఒక జాబ్ మేళాలు లేవు, ఏం లేవు. గదే ముచ్చట మీద హోంమంత్రి అంగలపూడి అనిత మస్తుగా గరమైందులో పెందుర్తి. ఇక గవర్నమెంట్ ఈ స్కూల్లే రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ పెట్టిండ్రు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మేడము ఇక పంకపాటోలని దండగానే అరుచుకున్నది. లాస్ట్ 5 years లోని కూడా జాబ్ మేళాలు పెట్టే పరిస్థితి కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కానీ ఏమీ లేక చదువుకున్న వాళ్ళు చాలా మంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు తిరిగి జాబులు రావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్తే మీకు ఇన్ని రోజులు ఇంత చదువుకుని డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నారు వాళ్ళ క్వశ్చన్స్ తోని బాధపడలేక ఈ రోజు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ కంపల్సరీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉన్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్ కి సంబంధించి ఆ హెచ్ఆర్ని బతిమాలుకునో బెదిరించుకునో ఏదో రకంగా ఇక్కడ కూర్చోబెట్టుకొని డెఫినెట్ గా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనే ఒకే కృత నిశ్చయంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పనిచేసిన తీరు కూడా ఒకసారి మనందరూ కూడా ప్రశంసించాలి. పోయిన సర్కార్లా ఓ జాబ్ మేళా లేవు, ఇక నోటిఫికేషన్లు లేవు. ఇక పోయిన సర్కారు చేసిన తప్పిదాలతోటి యువత ఉద్యోగాలు లేక మస్తుగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు జరుగుతున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేస్తుండ్రు అంటే రైతుల యొక్క త్యాగ ఫలితమే. ఎందుకంటే ఈ రోజు ఈ కంపెనీలన్నీ మీ కంపెనీలన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం. చాలా మంది ఊర్లను కూడా పక్కన పెట్టి మీకు కంపెనీలకు ఆ రోజు భూములు ఇచ్చి మీ కంపెనీలను ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు కంపెనీల దగ్గర కూడా భూములు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు ఈ నేపథ్యంలో మీరు కూడా ముందుకు రావడం, ఆ ముందుకు వచ్చే క్రమంలో వాళ్ళందరికీ కూడా ఒక జాబ్స్ వచ్చే పరిస్థితి కూడా రావడం అనేది కూడా అది మీకు ఒక బెనిఫిట్ గానే భావించాలి, మీకు ఒక బ్లెస్సింగ్ గానే భావించాలి. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిందుల్లా. గిది కదా పాలనంటే, గిట్లుంటది మంచిగా ఆలోచించే లీడర్ల ముచ్చట. అవు జగ్గులు, ఇక నీ నాయకులు ఉన్నారు, నువ్వున్నావు నీ సక్కదనం పాడుగాను. ఎక్కడికెంచి ఏది నొక్కుదామా ఏది దిందామా అన్నట్టే చూస్తావు. బొక్క నెర్రెపొక్క గట్లుంటది నీ కథ అంతా. ఇక వచ్చే 1 సంవత్సరంలోనే 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. సర్కారు యువతకు పెద్ద ప్రాధాన్యత ఇత్తది అని చెప్పి మొత్తానికైతే చెప్పుకొచ్చిందుల్లా. నారా లోకేష్ గారు కూడా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ప్రామిస్ చేస్తున్నారు. దాని నేపథ్యంలోనే భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. మరి ఆ రోజు నేను ఏమంటానంటే ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. ఇక పహల్గామ్ ముచ్చట కూడా యాది చేసి బాధపడ్డదుల్లా. ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ ఢీ కొడుతున్నాం. దేశ జనాల సంక్షేమం కోసం సైనికులు మస్తుగా కృషి చేస్తాండ్రు. సమస్య వస్తే తట్టుకొని నిలబడే శక్తి యువతకు ఉండాలి. కంపెనీలు కూడా మానవత దృక్పథంతో పనిచేయాలి అని చెప్పి చెప్పుకొచ్చింది. అబ్బా ఒక్కో తాను ఉంటారా నీకు ఇటువంటి పంతులు, ఏమైనా మీకు హ్యాట్సాప్ చెప్పాలి పంతులు. మొత్తం మీద అయితే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పని ఏం చెప్పినట్ట 10వ తరగతి పరీక్షల ముందల మీరు నేను చెప్పిన వాళ్ళు ఎవరెవరు అయితే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళని గాలి మోటార్లో తిప్పిస్తానట. అదే నువ్వు విమానం ఎక్కిస్తా అట తిప్పుకొస్తా, మీరు టెన్షన్ పడకూరు, మంచిగా చదివి మంచిగా రాయురు బిడ్డ అన్నాడట. అనుకున్నట్టే మండలం కాదు గ్రామం కాదు ఏకంగా జిల్లాలో టాప్ వచ్చిరట. ఓ కొడుక ఇంకేమనేది కొడత భారీ టికెట్లు అని వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు టికెట్లు కొట్టి మంచిగా గాలి మోటార్లో తిప్పుకొచ్చిందట. ఇంతకు ఏ నుంచి ఏడికి పోయిరు, ఆ పంతులు ఏ ఊరు ఏం సంగతి అనేది అరుచుకొని వద్దాం రారు నాయన. కానీ గిట్లా ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటే మంచిగా చదువుతుంటే నేను కూడా 10వ తరగతి గట్ల ఉండాలంటారు ముచ్చట. ఈగో గీ బల్లే సార్ చేసిన పని చూస్తే అందరు షాక్ అవుతారులా. సార్ని మెచ్చుకుంటారు సుతా. ఇగో గీ 2 పిల్లగాండ్లు సర్కారు బల్లే చదివి 10వ తరగతి పరీక్షలల్లా భగ్గ మార్కులు సాధించిండ్రట. మండల స్థాయిలనే కాదు ఏకంగా జిల్లాల మొదటి సంవత్సరము ఇంకొకరు 3వ స్థానాలలో గెలిచిండ్రట. అయితే గాళ్లకు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ ఓ ఉపాధ్యాయుడు గాళ్లను విమానం ఎక్కించిండు. మాస్టారు ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించి ఇప్పటిదాకా వాళ్ళు కలల కూడా ఊహించలే
మరవలేని విమాన ప్రయాణ అనుభూతిని చూపెట్టిండో చూడుండ్రి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్భంలో 10th క్లాస్ చదువుకున్నాను. 10th ఫలితాల్లో 593 మార్కులు సాధించాను. అయితే మండలంలోనే కాకుండా జిల్లాలో కూడా మొదటి స్థానం లభించింది. దీనికి కారకులైన మా ప్రధానోపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయ బృందానికి నా ధన్యవాదాలు. అయితే మాకు సత్యరావు సారు ముందుగానే ఫలితాలు వెలువడక ముందే మాకు చెప్పారు, తెలియజేశారు. ఎవరైతే మన మండలంలో మొదటి స్థానం వస్తారో వాళ్ళకి విమానయానం కల్పిస్తామని. అయితే మాకు జిల్లాలో కూడా మొదటి స్థానం రావడంతో సార్ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్తామని చెప్పారు. సార్ చెప్పినట్టుగానే మేము ముందుగా ట్రైన్లో ఇక్కడి నుంచి విజయవాడ చేరుకున్నాం. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఇండిగో ఫ్లైట్లో వైజాగ్ చేరుకున్నాం. అక్కడి నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ సేతు మాధవన్ గారు, కలెక్టర్ గారు, సత్యరావు సార్ని అలాగే మా తల్లిదండ్రులని మమ్మల్ని కూడా అభినందించారు. హగ్గో సారంటే సారే పోండ్రి. అరే పిల్లలారా, మీరు చదువుకొని మంచి మార్కులు కొట్టిండ్రనుకో మిమ్మల్ని గాలి మోటార్లా గిరాగరే ఎక్కించి తిప్పుతా అని చెప్పి మాటిచ్చిండట. అనుకున్నదే తడువు పిల్లగాండ్లు మంచి మార్కులతోటి పాస్ అయిండ్రట. మండలనే కాదు జిల్లా స్థాయిలో వచ్చిండ్రంటే అర్థం చేసుకోవాలా ఎంత చదివిండ్రో. ఇక ఇంకేమున్నది, వాళ్ళు మార్కులు తెచ్చుకున్నారు, సారు కోరిక నెరవేర్చిండు. గీ ముచ్చట విజయనగరం జిల్లా మురకముడిదాం మండలము గోపన్న వలసలున్న జిల్లా పరిషత్ ఉన్నత బల్లైందుల్లా. మా పాఠశాలకి మరియు గర్భం పాఠశాలలో 10వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకి నగదు ఇచ్చేవాడు. అలా కాకుండా మండలం మొత్తం మీద ఏదైనా అందరు విద్యార్థులకి పనికొచ్చేది, అది కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి, ఉత్తేజం కలిగించాలి, ఉత్సాహాన్ని కలిగించాలి, ఏది ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసినప్పుడు విమానయానం అనేది వినూత్నంగా అనిపించింది. ఎరకముడిద మండలంలో అత్యధిక మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి విమానయానం కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత అన్ని పాఠశాలకు వెళ్ళి, అంటే మా మండలంలో 11 పాఠశాలలు ఉన్నాయి, అన్ని పాఠశాలకు వెళ్ళి విషయాన్ని తెలియజేశాం విద్యార్థులకి మరియు ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా. మురడాన సత్యరావు తెలుగు మాస్టర్ లెక్క పనిచేస్తుండట గావాలే. మంచి మార్కులతోటి పాస్ అయ్యి ఉన్నత శిఖరాలకు పోవాలే అని చెప్పి ఆయన పిల్లగాండ్లకు ఎప్పుడు ప్రోత్సహిస్తాడట. గట్లనే పరీక్షలల్లా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నలను విమానం ఎక్కిత్తా అని మాటిచ్చిండట. తెలుగు మాస్టర్ ఇచ్చిన ప్రోత్సాహం విమానం ఆఫర్ తోటి విద్యార్థులు కట్టెబడి చదివిండ్రు. ఇక గట్ల గర్భం హై స్కూల్లో చదివిన సింగారెడ్డి వివేక్ 600కు 593 మార్కులు, బైరిపురము జెడ్పీ హై స్కూల్లో చదివిన తాడెల రేవంత్ 600కు 591 మార్కులు తెచ్చుకున్నారట. ఇచ్చిన మాట ప్రకారము సత్యరావు మాస్టరు విద్యార్థులను గల తల్లిదండ్రులతో పాటు విజయనగరం నుంచెల్లి విజయవాడకు ముందుగాల రైలు ప్రయాణం చేపించి అటెనక షిక్కి విజయవాడ నుంచెల్లి విశాఖ దాకా ఇండిగో ఫ్లైట్ల సొంత ఖర్చుతోటి పట్టుకపోయిండులో. ఇక విమానం మీద ప్రయాణం చేసుడుతోటి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు మస్తుగా సంబరపడ్డారు. అవునే, నీ ఆశీర్వం కాకపోతే అత్యంత లేట్ అయినాయి అనుకో. అయితే ఏమైంది మరి, అంత తీసిమార్కానివి గుడికి ఎందుకు వచ్చినావు, అంత ఓపిక లేనివి. ఆరు సిబ్బంది జరంత కలుపుట్లనో ఎన్నో అన్నో ఇబ్బంది పడి ఉంటారు. మరి పడితే ఏమైనా లేట్ అవుతుంది, తొందర రావాలనాలి. కానీ ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అది దాని వాళ్ళని గుళ్ళెపోయి ఆ ప్రతినిధుల్ని ఆ సిబ్బందిని తిడితే ఎట్లన్నట్టు. ఇదివరకే నీ మీద ఆల్రెడీ కులం కేసులు ఉండనే ఉండే. చక్కదనం పాడుగాను. ఇంకా మీ జగనాల సర్కారు ఊగిలాడి నడుస్తుంది అనుకుంటున్నావు తాత. నీ గాలిపంక పార్టీ నువ్వు గాలి మాటలు కాకపోతే ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడి ఎందుకే ఆగం చేసేది అని చెప్పి పబ్లిక్ అంతా ఇప్పుడు గదే అంటున్నారు. ఇంతకీ గాలి గన్నారావులో ఎరికేనా చెప్తారా మొత్తం? ఈ రంగలిత్తు పగిలిపోయి వత్తన్నట్టు జూడునులో గీన కథ ఎట్లున్నదో. ఆల్రెడీ దళిత డ్రైవర్ హత్య కేసుల నిందితుడు. ఇక ప్రజానాయకులు గిట్ల ప్రవర్తించుడు ఎంతదాకా కరెక్ట్ చెప్పుండ్రి అని చెప్పి ముచ్చట తెలిసిన పబ్లిక్ మస్తుగా గరమైతుండ్రు. ఇక ముచ్చటేంటిదంటే కాకినాడ జిల్లా కాడ అన్నవరము ఇక సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణం అయిందట. అక్కడ శ్రీ సాములోరి అక్షింతలు ఇచ్చుడు జర్రంత లేట్ అయిందట. పూజ లేట్ అయిందో ఏదో కొంత లేట్ అయిందట. ఇంకేమున్నది, లేటవుడితోటి ఇరుసుక పడ్డట పంకపాటి నాయకుడు. ఎవలో కేనా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఇక గీ పేరింటే అసలు ముచ్చట మొత్తం బయటకత్తది గాని ఇక గైనా ఆయన ఆన్సర్లు సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారుల మీద ఇంకా ఇష్టమైనట్లు మాట్లాడు జవడానికి కాల్దుబుడి చేసిండటనుల్లా. ఇక అక్కడున్న ఈవో సుబ్బారావు మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండట అనంతబాబు. అవు ఈ గాలిపంక పాటోలకు ఏడబోయినా జవడం లేకపోతే నడది. ఇక గుళ్ళే జర్రంత లేట్ అయింది కావచ్చు అక్షింతలు ఇచ్చేందుకు. ఇట్లకి ఏమో అయిపోయినంత పని చేసిండ్రు కదా వీళ్ళ సక్కదనం పాడుగాను. ఇక గిసొంటి నాయకులు గిట్ల జనాల నడుమిట్లా గిట్ల ప్రవర్తించుడు ఏంది అని చెప్పి మస్తు మంది విమర్శించుకంట అత్తాన్రు. ఎందరు విమర్శించినా పంక పాటోలకు బుద్ధి రాదాసో. వరేవా
ఇవాళ దొంగ అంటే ఈడుల్లా గిట్లా ఉండాలి. బంగారం రేటు ఎట్లా ఉన్నది? అసొంటిది 30 తులాల బంగారం ఎత్తుకపోయినంటే మామూలు మనిషి అంట వాడు. అబ్బబ్బబ్బబ్బా, ఈ దెబ్బతోటి నీ లైఫ్ సెటిల్ అవుతారు నాయన. ఓ కొడుకు గిడ చూడుండ్రి. ఇక ఎవ్వరు లేని సమయం చూసి ఇంట్లో పడ్డాడంట. 30 తులాలు వాళ్ళు కూడా మరి 30 తులాలు ఇంట్లో ఎందుకు తులాలు పెట్టుకోవాలి? గని తులాలు నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఏడు కాడిగా వేసుకపోయాడు. మరి చూసే చేసిండా, ఇదివరకు రెక్కి చేసిండా, లేకపోతే జాడ పక్కా దొరికిందా, మరి లేకపోతే ఇంటోడా బయటోడా ఏందో తెలియదు. కానీ 30 తులాల బంగారం అంటే ఏం తక్కువ 30 లక్షలు అన్నట్టే. ఇంకా మీదనే అనుకో రాదురి. అగో గంత బంగారం ఎత్తుకపోయినాక ఇంక ఏముంటుంది? బంగారం లెక్క బతుకొస్తుందా వీళ్ళు? అయ్యో వీళ్ళ పరిశాన్ కాదు, వీళ్ళు కాదు. ఇంతకు ఏ ఊళ్ళో ఏం సంగతి అనుకుంటున్నారా? ఏం కథ? ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా. ఇక పెళ్ళికి అని తెచ్చిపెట్టిన వాళ్ళు కూడా పైలంగా ఉంటారు. లేకపోతే ఇక ఇవే అవుతాయి కథ. పెళ్లి ముందర వాడేసుకొని పోయినానుకో ఓ కొడుక ఏం లేదు. ఇప్పటికే బంగారం ఫిరవై పెట్టాల్సిన బంగారమే పెడతలేరు. తులమో ఫలమో గిత 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 పెడుతున్నారు. మరి అసొంటిది వాడు 30 తులాలు వేసుకపోయినట్టే ఏం కథ? చూద్దాం రా ముచ్చటేందో. ఓష్ని పాడుగాను బంగారము ముట్ట తట్టే లేదు, గంత పిరమై కూసున్నది. లగ్గాలకు కూడా గంత గంతే చేపిస్తాండ్రు ఏదో పెట్టుబోతలన్నట్టు. గసొంటిది గంత బంగారం ఎత్తుకపోయినంటే మామూలు ముచ్చట్న చెప్పుండ్రి పంచాయతగాని దొంగలు. ఇక నల్గొండ జిల్లా కాడున్న దామశర్ల కాడ విజయశ్రీ బంగారం దుకాణంలో పెద్ద దొంగతనమే అయిందుల్లా. తాళాలు వలగొట్టి 30 తులాల దాకా బంగారం ఎత్తుకపోయిందట పాపం పాడుగాను. వాడపల్లి పోలీస్ స్టేషన్ కాడ షాపు యజమాని పోయి ముచ్చట తెలుసుకున్నాక ఇక ఫిర్యాదు చేసిండు. ఇక పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఎట్లా వచ్చిండ్రు, ఎవరు వచ్చిండ్రు, ఎట్లా అయ్యింది ఏంది అని పూరాగా అరుచుకుంటుండ్రు. మరి దొంగలు దొరకరో గాని బంగారం అయితే 30 తులాలట నుల్లగా. యజమాని బాధ మామూలుగా లేదు. కథ పాడుగాను ఏడబడితే ఆడ రోజుకు 10 దొంగతనాలు కాబట్టి నడుచుకుంటా పోయేటోళ్ళ మెడలకేసి గుంజుతుండ్రు. సప్పుడేంటి ఇంట్లో దాచబెట్టిన దొంగతనం చేస్తుండ్రు. ఇంకా ఎట్ల నుల్లా ఉండేది? ఏ భయం లేకపాయే పెయిలా. ఎట్లయితే గట్ల, ఏదైతే గదైంది. ఇక మొత్తానికైతే దొంగతనం చేసుకొని పోదాం, కుదబెట్టుకొని పైసలు తిని జాలసాలు చేద్దాం అన్నట్టు తయారైనరు ఈ మోతేవార్లు. పట్టుకొని గట్టిగా తల్వాలు ఎయ్యుండి సారు అంటురు మరి పబ్లిక్. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది దాకా మీ టీవీ5.